హాయ్ అండి, నా పేరు తమ్మరపోయిన నాగేశ్వరరావు. నేను ఎంఏ చేశాను. నేను 2001 సంవత్సరంలో ఒక ప్రైవేట్ స్కూల్ స్టార్ట్ చేసి సుమారుగా 20 సంవత్సరాలు అంటే 2020 వరకు కూడా నేను స్కూల్ రన్ చేయడం జరిగింది. 2020 కరోనా తర్వాత స్కూల్ పూర్తిగా క్లోజ్ చేసి ఒక ఇమిటేషన్ జ్యువెలరీకి సంబంధించినటువంటి హోల్సేల్ బిజినెస్ ప్రస్తుతానికి చేస్తున్నాను 2020 నుంచి. ఈ మధ్యలో స్కూల్ టైంలో కానివ్వండి, ఈ కరోనా తర్వాత కానివ్వండి, కొన్ని రకాలైనటువంటి మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీకి సంబంధించినటువంటి బిజినెస్ కూడా చేస్తున్నాను. ఈ విధంగా చూసుకున్నట్టయితే ఈ వీడియో మీ అందరికీ పెట్టడానికి రీజన్ అయితే నేను చెప్తాను. నాకు తెలుసున్నటువంటి నా పరిచయాల ద్వారా, అంటే ఒక స్కూల్ రన్ చేయడం కానివ్వండి, గవర్నమెంట్ టీచర్స్తో ఉన్నటువంటి పరిచయాలు కానివ్వండి, ఒక సోషల్ వర్క్ చేసేటువంటి కొన్ని రకాల ఆర్గనైజేషన్స్లో కూడా పనిచేశాను. సోషల్ గ్రూప్స్ కానివ్వండి, వాళ్ళందరికీ సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల నుంచి మీ కాంటాక్ట్ నెంబర్ తీసుకుని నేను ఈ వీడియో మీకు పెట్టడం జరుగుతుంది. ఓకేనండి, వేరే విధంగా అనుకోవద్దు. దయచేసి వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో మనందరికీ అవసరం ఉందనుకుంటే కంటిన్యూ చేద్దాము, లేదంటే మీరు ఆలోచిద్దురుగా. ఓకేనా సార్? నెక్స్ట్ వచ్చి నాకు తెలుసున్నటువంటి నా కమ్యూనిటీలో చాలామంది టీచర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, లాయర్స్, యూనిఫామ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అన్ని రకాల సెక్టర్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్, అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక చాలామంది డైలీ లేబర్ కానివ్వండి, వర్క్ చేసిన వాళ్ళు కానివ్వండి, వ్యవసాయం పనులు అంటే రైతులు కానివ్వండి, బిజినెస్ మ్యాన్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా అంటే మనమందరం కూడా కామన్గా ఫేస్ చేస్తున్నటువంటి ఏదైనా ఒక ప్రాబ్లం ఉంది అంటే కనుక అది ఫైనాన్షియల్ ప్రాబ్లం. ఓకేనండి, ఇదందరూ కూడా మనం ప్రతి ఒక్కరూ ఒప్పుకుని తీరాలి. ఎందుకు అనుకున్నట్టయితే ఏ స్థాయికి సంబంధించినటువంటి ఆ స్థాయిలో ప్రతి ఒక్కరికి కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయని మనం చెప్పుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, హౌస్ రెంట్ ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి, పిల్లల ఎడ్యుకేషన్ ప్రాబ్లం నుంచి, దాంతోపాటు మనం ప్రతి నెల కట్టేటువంటి ఈఎంఐస్ కానివ్వండి, ప్రతిరోజు పెరుగుతున్నటువంటి నిత్యావసర సరుకుల ధరలు కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం అని ఎందుకు అంటున్నాము అంటే మనం సంపాదించేటువంటి సంపాదనతో కంపేర్ చేస్తే ఇవి చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. సో అటువంటి పరిస్థితుల నుంచి మనం బయటికి రావాలి అంటే మనం చేయాల్సింది ఏంటి? ఓకేనండి, మనం విషయంలోకి వెళ్లే ముందు మీకు వీలైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మనం రెగ్యులర్గా ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం నుంచి ఫర్దర్గా డిస్కషన్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో కానివ్వండి, నెక్స్ట్ తర్వాత జరిగేటువంటి వీడియోస్లో తెలుసుకునేటువంటి అవకాశం 100% ఉంటుంది. కాబట్టి పోయేదేముంది, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీకు తెలుసున్నటువంటి 10 మందికి షేర్ చేయండి. చేయడం ద్వారా వాళ్ళకి ఏమైనా ఈ వీడియో ఉపయోగపడుతుందేమో ఆలోచిద్దాం. ఒకవేళ ఎవరికైనా ఉపయోగపడితే మన ద్వారా వాళ్ళకి హెల్ప్ జరిగినట్టే అవుతుంది. అంతే కదా సార్? ఇక విషయానికి వస్తే, మనం చదువుకునే రోజుల్లో క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని చదువుకునేవాడు. కానీ ఈ రోజున పరిస్థితి ఎలా అయింది అంటే కరోనా ముందు, కరోనా తర్వాత అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది. కరోనా ముందు చూసుకున్నట్టయితే ఎవరి బిజినెస్లో వాళ్ళు, ఎవరి జాబ్స్లో వాళ్ళు, ఎవరు ఫీల్డ్లో వాళ్ళు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎప్పుడైతే కరోనా వచ్చిన తర్వాత, లాక్డౌన్ వచ్చిన తర్వాత ఒక్కసారి చూసుకున్నట్టయితే ప్రపంచం మొత్తం స్తంభించిపోయిందని చెప్పుకోవాలి. సో మనకు వచ్చేటువంటి ఆదాయం తగ్గిపోయింది. కరోనా టైంలో మనకు ఖర్చులు అయితే మాత్రం విపరీతంగా పెరిగాయి. ఈ విధానంలో చూసుకున్నట్టయితే కరోనా ఎఫెక్ట్ వల్ల చాలా ఫ్యామిలీలు ఎఫెక్ట్ అవ్వడం జరిగింది.
తర్వాత కూడా చాలా ఫ్యామిలీస్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేక సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసాము. నాకు తెలుసున్నటువంటి ఫ్యామిలీస్, రిలేషన్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, ఎవరైతే కానివ్వండి, చాలా ఫ్యామిలీస్ని నేను చాలా దగ్గరగా చూసాను. అంటే కుటుంబ యజమాని ప్రతి నెల తన పని తాను చేసుకుంటూ ఎంతో కొంత సంపాదిస్తూ ఉంటే పిల్లల చదువులు కానివ్వండి, ఇంటి దగ్గర ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫ్యామిలీ అనేది హ్యాపీగా లీడ్ చేసేవారు. కానీ ఎప్పుడైతే కరోనా ఎఫెక్ట్ వల్ల కానివ్వండి, సూసైడ్ చేసుకోవడం వల్ల కానివ్వండి, యజమాని లేకపోవడం వచ్చేసరికి పిల్లలు చదువులు మానేసి, స్కూల్ మానేసి, కాలేజీకి వెళ్ళడం మానేసి ఏదో ఒక వర్క్షాప్లో వర్క్ చేయడం కానివ్వండి, ఆడపిల్లలు అయితే కనుక బట్టల షాపుల్లో పనిచేయడం కానివ్వండి, చాలా మందిని చూస్తున్నాం మనం. అంటే ఒక వ్యక్తి 30 రోజుల పాటు రోజుకి 12 గంటలు పనిచేస్తుంటే ఒక 5-6 వేలు జీతంతో ఫ్యామిలీని పోషించుకునేటువంటి పరిస్థితికి మనం వచ్చినటువంటి పరిస్థితి అయితే చాలా దగ్గరగా చాలా ఫ్యామిలీస్లో చూస్తూనే ఉన్నాం మనం. సో అటువంటి పరిస్థితుల నుంచి మనం బయటపడాలి అంటే ఏం చేయాలి? మన ఇండియన్ కల్చర్లో ఒక ఆనవాయితీ అయితే ఉంది. ఏంటంటే ఒక వ్యక్తి సంపాదిస్తుంటే 4 వ్యక్తులు కూర్చుని తినేటువంటి పరిస్థితి. ఇది మన దక్షిణ భారతదేశంలో అయితే బాగా ఎక్కువగా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఈ రోజునటువంటి పరిస్థితులు చూసినట్టయితే ప్రపంచ దేశాల్లో బాగా అభివృద్ధి చెందాయి అని చెప్పుకునేటువంటి అమెరికా కానివ్వండి, జపాన్, చైనా, నెదర్లాండ్స్, స్వీడన్, ఇటువంటి దేశాలన్నీ కూడా ఫ్యామిలీలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా తన అవసరాల కోసం వాళ్ళు సంపాదిస్తారు. ఓకేనండి. ఆ విధంగా సంపాదించడం మూలంగా వాళ్ళ ఫ్యామిలీస్లో ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది ఉండదని చెప్పుకోవచ్చు. సొసైటీ డెవలప్ అయితే దేశం డెవలప్ అయినట్టే కదా. సొసైటీ డెవలప్ అవ్వాలి అంటే కుటుంబాలు అభివృద్ధి చెందాలి. కుటుంబం అభివృద్ధి చెందాలి అంటే ఫ్యామిలీలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి సంపాదించాలి. ఓకేనండి. సో ఆ విధంగా సంపాదించాలి అంటే ఏం చేయాలి? అదే కదా మెయిన్ టాస్క్. మనం సంపాదించేటువంటి విధానాలు 2 రకాలుగా చెప్పుకోవచ్చు. యాక్టివ్ ఇన్కమ్, సెకండ్ వన్ ఈజ్ ప్యాసివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ అంటే ఈరోజు మనం వర్క్ చేసి, అయితే జాబ్ కావచ్చు, లేదంటే వ్యవసాయం కావచ్చు, లేదంటే బిజినెస్ కావచ్చు, లేదంటే ఒక షాప్లో వర్క్ చేయడం కానీ ఏదంటే కానివ్వండి, మనం ప్రత్యక్షంగా పని చేసి సంపాదించేటువంటి ఆదాయాన్ని యాక్టివ్ ఇన్కమ్ అని చెప్పేసి అంటాం. సో యాక్టివ్ ఇన్కమ్కి మనకి ఉదయం లేచిన తర్వాత 9 గంటల నుంచి రాత్రి 8-9 వరకు కూడా వర్క్ చేయాలి. టైం కేటాయించాలి. దానికి కాస్త కూస్తో జాబ్ చేయాలి అంటే ఎడ్యుకేషన్ కావాలి. ఓకేనండి. ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళంత కాంపిటీషన్ ఉంటుంది. లేదంటే బిజినెస్ చేయాలి అంటే కొంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. సో ఈ విధంగా చేస్తే మనం సంపాదించేటువంటి, మనం పని చేస్తే వచ్చేటువంటి ఆదాయాన్ని యాక్టివ్ ఇన్కమ్ అని చెప్పేసి అంటాం. రెండవది ప్యాసివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ అంటే కొంత కాలం పాటు మనం పని చేస్తే లైఫ్ లాంగ్ మన ఇన్కమ్ ఆదాయం తీసుకుంటున్నట్టయితే దాన్ని మనం ప్యాసివ్ ఇన్కమ్ అని చెప్పేసి చెప్పుకుంటాం. అంటే ఈ ప్యాసివ్ ఇన్కమ్కి టైంతో పని లేదు. మనకు ఉన్నటువంటి ఫ్రీ టైంని మనం వాడుకుంటాం. వయసుతో సంబంధం లేదు, ఏ వయసు వారైనా చేయొచ్చు. చదువుతో సంబంధం లేదు, మనం స్పష్టంగా మాట్లాడడం తెలిస్తే సరిపోతుంది. పైగా పెట్టుబడి అస్సలు పని లేదు. ఓకేనండి. సో ఎటువంటి రిస్క్ లేకుండా, ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా, కాంపిటీషన్ అనేది లేకుండా ఉండేటువంటి ఏదైనా ఒక బిజినెస్ ఉంది అంటే గనక, సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేసేటువంటి బిజినెస్ ఏదైనా ఒకటి ఉంది అంటే గనక, దట్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్ లేదా మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటారు.
లేదంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటారు. ఏదేమంటే కానివ్వండి, మనకి సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేసుకునేటువంటి అత్యద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ ఏదైనా ఒకటి ఉంది అంటే దట్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ బిజినెస్. మనం బిజినెస్ చేయడానికి, సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేయడానికి మనకి కావాల్సినటువంటి పెట్టుబడి ఏంటి అని మనం చూసినట్టయితే, మన దగ్గర ఉన్నది అత్యంత విలువైనది ఏదైనా ఒకటి ఉంది అంటే కనుక దట్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ టైం, సమయం. మనకున్నటువంటి 24 గంటల్లోని ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయించి, మనకి ఫ్రీగా ఉన్నటువంటి టైంలో కొంత సమయాన్ని కేటాయించి మన ఆలోచనల్ని 10 మందికి చెప్పడం ద్వారా మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది, సెకండ్ ఇన్కమ్ అనేది వస్తుంది. టైంని పెట్టుబడిగా పెట్టడం. టైం అత్యంత విలువైందని ఎందుకంటున్నాను అంటే, మానవుడు సృష్టించలేనిది, మళ్ళీ తిరిగి రానిది ఏదైనా ఒకటి ఉంది అంటే కనుక అది టైం మాత్రమే. టైంని కేటాయించాలి అంటే ఏం చేయాలి? ఓకే సార్, మనకున్నటువంటి 24 గంటల్లోని మేము ఆఫీస్కి వెళ్ళడానికి, డ్యూటీ చేయడానికి, లేదంటే మా పనులతోనే మనం సతమతం అవుతున్నాము, మేము టైం ఇంకెక్కడ కేటాయించగలమని చెప్పేసి మనం అనుకోవచ్చు. కానీ మనకున్నటువంటి టైంలో 24 గంటల్లోనూ కనీసం లేదంటే మన మొబైల్కి కనీసం లేదంటే రోజుకి 2 గంటల సమయాన్ని కేటాయిస్తున్నాం. యూట్యూబ్ చూడడం ద్వారా కావచ్చు, వాట్సాప్ చాట్ చేయడం ద్వారా కావచ్చు, ఫేస్బుక్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఏదంటే కానివ్వండి, ఓన్లీ మొబైల్కి మనం 2 గంటల నుంచి 3 గంటలు టైం కేటాయించడం అనేది జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈరోజు యూట్యూబ్లో చూసినట్టయితే చాలా వీడియోలు చూస్తూ ఉంటాం మనం. ఆ యూట్యూబ్లో వీడియోలు మనం చూడడం ద్వారా యూట్యూబ్లో అప్లోడ్ చేసినటువంటి వాళ్ళు చాలా ఇన్కమ్ని సంపాదిస్తున్నారు. లక్షల రూపాయలు సంపాదిస్తున్నటువంటి యూట్యూబర్స్ ఉన్నారు మనకు తెలుసున్న వాళ్ళు. సో అంతేకాకుండా ఇంకా బాగా ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేసుకునే వాళ్ళు మనం చూసుకున్నట్టయితే, మన సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో, అమితాబ్ బచ్చన్ కానివ్వండి, చిరంజీవి గారు కానివ్వండి, మహేష్ బాబు, సచిన్ టెండూల్కర్, వీళ్ళందరూ కూడా సెలబ్రిటీస్. మన సెలబ్రిటీస్ వాళ్ళ యొక్క ఖాళీ సమయాన్ని ఉపయోగించుకుని యాడ్స్ చేయడం ద్వారా వాళ్ళు సెకండ్ ఇన్కమ్ని సంపాదిస్తుంటే, మనకున్నటువంటి ఖాళీ సమయాన్ని ఉపయోగించుకుని మనం కూడా మన కాంటాక్ట్స్ ద్వారా 10 మందికి మనకున్నటువంటి అవకాశాన్ని చెప్పడం ద్వారా మనం కూడా ఆదాయాన్ని సంపాదించుకునేటువంటి అద్భుత అవకాశం మన మల్టీ లెవెల్ మార్కెటింగ్లో ఉందని మనం చెప్పచ్చు. సో మనం సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడం ద్వారా మన యాక్టివ్ ఇన్కమ్తో పాటు ప్యాసివ్ ఇన్కమ్ కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నెలకి మనం ఒక 30,000 సంపాదిస్తుంటే దాంతో పాటు ఒక 10 నుంచి 20,000 రూపాయలు ప్యాసివ్ ఇన్కమ్ కూడా గెయిన్ చేయగలిగితే మనం చాలా ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి అవకాశం ఉందని చెప్పుకోవాలి. ఆ విధంగా చూసుకున్నట్టయితే మన ఆదాయం అనేది పెరిగినట్టయితే మనం ఫైనాన్షియల్గా కంఫర్ట్ జోన్లో ఉన్నాము అని మనం చెప్పుకోవచ్చు. ఎలా అంటే, మన పిల్లల ఎడ్యుకేషన్ గురించి, అంటే స్కూల్ ఫీజులు కట్టడం గురించి ఆలోచించాల్సిన పని లేదు, ఈఎంఐలు కట్టడానికి టెన్షన్ పడాల్సిన పని లేదు. మనం ముందుగా చెప్పుకున్నటువంటి హౌస్ రెంట్ కానివ్వండి, నిత్యావసర ధరలు పెరగడంతో పాటు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా పెరుగుతున్నాయని చెప్పుకున్నాము. ఇటువంటి వాటికన్నిటికీ కూడా మనం భయపడాల్సిన పని లేదు, టెన్షన్ పడాల్సిన పని అసలే లేదు. సో మనం రెగ్యులర్గా మనకున్నటువంటి ఫ్రీ టైంని మనం ఉపయోగించుకుని మనకు తెలుసున్నటువంటి 10 మందికి మన ఆలోచనల్ని షేర్ చేయడం ద్వారా మనం ఆదాయం సంపాదించవచ్చు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటే ఏంటి? మల్టీ లెవెల్ మార్కెటింగ్లో ఎటువంటి కంపెనీని చూస్ చేసుకోవాలి, ప్యాసివ్ ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకోవాలి, ఎటువంటి రిస్క్ లేకుండా ఉండాలి అంటే మనం ఏ విధంగా చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.
సో ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అందరికీ మీకు తెలుసున్న కమ్యూనిటీలో అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియడంతో పాటు మీరు లైక్ చేయడం ద్వారా మీ కమ్యూనిటీలో అందరికీ కూడా ఈ వీడియో షేర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.